సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి శోధన ఏ విధముగా మనకి ఆటంకంగా అనిపించినా జీవితాన్ని బలపరిచే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితంలో ఆశీర్వదించదైన అంశముగా నా జీవితాన్ని దేవుడు బలపరిచే దేవుడు ఉన్నాడని, నా జీవితంలో కోల్పోతున్న ప్రతి సమస్యలన్నిటినీ ఏ విధముగా దేవుడు నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడని, జీవితంలో కలుగుతున్న అన్ని ఆటంకములు ఏ విధముగా ఆటంకపరిచే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి నా జీవితాన్ని బలపరిచే దేవుడని, నాలో కలుగుతున్న ఆటంకములన్నిటినీ ఏ విధముగా దేవుడు తొలగించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి నా జీవితాన్ని బలపరిచే దేవుడు, లేక నా జీవితంలో కోల్పోతున్న ప్రతి సమస్యలన్నిటిని బట్టి ఏ విధముగా దేవుడు నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కార్యాలు ఏ విధముగా పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపించే దేవుడని, నా స్థితి కోల్పోయినప్పుడు ఏ విధముగా నా స్థితిని మార్చే దేవుడని, నా స్థితి ఏ విధముగా పరిపూర్ణమైన దేవుని దగ్గర నా స్థితి కోల్పోతున్న పరిస్థితిని బట్టి ఏ విధమైన జీవితంలో శోధన చేత నింపబడినప్పుడు దేవుని కార్యములు నా జీవితంలో నెరవేర్చే దైవం ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి ఆటంకాలను బట్టి ఏ విధముగా నేను కోల్పోతున్న పరిస్థితులు, ఏ విధమైన జీవితంలో అంధకారం నన్ను ఏ విధముగా అంధకారానికి జీవితాన్ని పరిపూర్ణముగా శోధనకరంగా మార్చే జీవితముగా ఉన్నప్పుడు, నా జీవితంలో కోల్పోతున్న ప్రతి సమస్యలన్నిటినీ ఏ విధముగా దేవుని కోసం జీవించే బిడ్డలమని, దేవుని కోసం ఏ విధముగా బ్రతుకుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి ఏ విధముగా జీవించే దేవుని బిడ్డలని, ఏ విధముగా మార్చబడే దేవుని బిడ్డలుగా ఉండుటకు పరిపూర్ణమైన దేవుని ఆశీర్వాదముగా ఈరోజు అంశంను మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులను బట్టి ఏ విధముగా దేవుని కోసం జీవించే బిడ్డలమని, పరిస్థితులను బట్టి ఏ విధముగా దేవుని కోసం నడిపించబడే బిడ్డలమని, జీవితంలో కోల్పోతున్న ప్రతి పరిస్థితిని బట్టి ఏ విధముగా దేవుని కార్యములు నా జీవితంలో నెరవేర్చే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితాన్ని దేవుడు మార్చే దైవమని, పరిపూర్ణముగా దేవుని ఆశీర్వాదం చేత నింపబడే దేవుని బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ పరిస్థితి నన్ను ఆటంకపరిచిన, నా జీవితాన్ని ఏ విధముగా నా కోసం అడ్డుగా నా జీవితం అంతా పాపం అనే జీవితముగా మార్చబడిన, ఏ విధముగా నా జీవితంలో కోల్పోతున్న ఆశీర్వాదం, ఏ విధమైన నా జీవితంలో పాపం చేత నేను నింపబడినప్పుడు దేవుని అనుగ్రహాన్ని కోల్పోయే ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి దేవుడు అనుగ్రహిస్తున్న ఈరోజు అంశంగా పరిపూర్ణముగా ఏ విధముగా నా జీవితాన్ని మార్చబడి జీవితమని, నా జీవితం ఏ విధముగా మార్చబడి పరిపూర్ణమైన జీవితముగా ఉండి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కోసం ఏ విధముగా జీవించి పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపించబడే దేవుని బిడ్డలుగా ఉండుటకు, పరిపూర్ణమైన అనుగ్రహంలో ఏ విధముగా దేవుని కోసం నడిపించబడే
వ్యక్తులుగా ఉండుటకు ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దైవమని, నా జీవితంలో కోల్పోతున్న ప్రతి పరిస్థితిని బట్టి ఏ విధముగా దేవుని కోసం జీవించే వ్యక్తులమని, దేవుని కోసం జీవింపబడే వ్యక్తులుగా మార్చుటకు ఈరోజు దేవుడు అనుగ్రహించే అనుగ్రహముగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితాన్ని బలపరిచే దేవుడు, పరిపూర్ణమైన జీవితంలో కోల్పోతున్న సమస్యలన్నిటినీ ఏ విధముగా దేవుని కోసం నడిపించబడే వ్యక్తులమని, కోల్పోతున్న స్థితిని బట్టి ఏ విధముగా దేవుని కోసం ఈరోజు అంశముగా పరిపూర్ణముగా నడిపించే దైవం అని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దైవమని, కోల్పోతున్న స్థితులను బట్టి ఏ విధముగా దేవుని కోసం నడిపించబడే దైవమని, పరిస్థితులను బట్టి ఏ విధముగా దేవుని కోసం పరిపూర్ణంగా జీవించే వ్యక్తులమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కోల్పోతున్న విధానమును పరిపూర్ణమైన జీవితముగా మార్చబడే స్థితిని బట్టి, నా జీవితంలో కోల్పోతున్న దేవుడు అనుగ్రహాన్ని ఏ విధముగా కోల్పోతున్న స్థితిని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దైవముగా, స్థితిని కోల్పోతున్న పరిస్థితిని బట్టి ఏ విధముగా దేవుని కోసం జీవించే వ్యక్తులుగా ఉండే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. నేను పాడి పాడి పొగడి దినం ఆడి ఆడి స్తుతించి, నేను పాడి పాడి పొగడి దినం ఆడి ఆడి స్తుతించి, అన్ని చోట్ల వెళ్ళి తెలిపేదన్ నా యేసు సజీవుడనుచు. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా కోల్పోతున్న పరిస్థితులు, అంధకారాలు ఏ విధముగా నన్ను బలహీనం చేస్తున్న పరిస్థితిని బట్టి, జీవితంలో ఏ విధమైన కార్యములు నన్ను హీన స్థితిగా మార్చే పరిస్థితులను బట్టి, జీవితంలో ఏ విధమైన అంధకారముగా నేను మార్చబడిన జీవితాన్ని బట్టి, ఏ విధముగా నేను కోల్పోతున్న పరిస్థితి, ఏ విధముగా జీవింపబడే దేవుని అనుగ్రహముగా, జీవితంలో కోల్పోతున్న ప్రతి సమస్యని బట్టి ఏ విధమైన అనుగ్రహం చేత నడిపించబడే దైవముగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుడు అనుగ్రహించే దైవం అని, నన్ను నేను కోల్పోతున్న పరిస్థితులను బట్టి, నన్ను నేను కోల్పోయే విధానమును ఏ విధముగా జీవింపబడే వ్యక్తులుగా, నన్ను నేను కోల్పోతున్న పరిస్థితిని బట్టి ఏ విధమైన జీవితంలో అంధకారముగా నేను జీవింపబడే వ్యక్తులుగా మార్చబడినప్పుడు నా స్థితిని ఏ విధముగా కోల్పోతున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే దైవం అని, జీవితంలో కోల్పోతున్న పరిస్థితిని బట్టి నా జీవితాన్ని దేవుడు పరిపూర్ణముగా అంధకారం లేని జీవితముగా మార్చబడి, నా జీవితంలో అంధకారం ఏ విధముగా అలుముకొని నా జీవితాన్ని ఏ విధమైన శోధన చేత నింపబడి, నా జీవితంలో కోల్పోతున్న అంధకార పరిస్థితులను బట్టి నన్ను నేను కోల్పోయే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
అందుకే జీవితంలో అంధకారం అనే నా జీవితాన్ని ఏ విధముగా పరిస్థితిని బట్టి కోల్పోతున్న విధానమును, అంధకారాన్ని బట్టి నా జీవితంలో ఏ విధమైన నెమ్మది లేని జీవితముగా నా జీవితాన్ని మార్చబడే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయే పరిస్థితులు, నా జీవితాన్ని ఏ విధముగా అంధకారం అనే జీవితం నన్ను ఏ విధముగా జీవింపచేయుటకు, నన్ను నేను కోల్పోయే జీవితముగా అంధకారం ఏ విధముగా నా స్థితిని మార్చే విధానంగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితిని బట్టి కోల్పోయే స్థితిని బట్టి నా జీవితంలో అంధకారం ఏ విధముగా నన్ను నశింపచేసి ఏ జీవితానికి నన్ను ఆటంకంగా మార్చే విధానంగా ఉందని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి నా జీవితంలో కోల్పోతున్న ప్రతి పరిస్థితిని బట్టి నా జీవితాన్ని ఏ విధముగా అంధకారం అనే జీవితంలో నేను కోల్పోతున్న విధానమును, నా జీవితాన్ని నశింపచేసే జీవితముగా మార్చబడినప్పుడు ఏ విధమైన శోధన నన్ను ఆటంకపరిచే విధానముగా ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే విధానమును, పరిపూర్ణమైన జీవితముగా మార్చబడే విధానమును, పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపించబడే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి నా జీవితంలో ఏ అంధకారం చేత నేను కోల్పోయే విధానమును, నా జీవితంలో ఏ అంధకారం చేత పరిస్థితిని బట్టి ఏ విధమైన నన్ను ఆటంకపరిచే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నన్ను వెదకి వెదకి వచ్చెను, దరి చేర్చి అత్తుకొనెను, నా పాపమంత మన్నించి క్రొత్త మనిషిలాగా మార్చెను. నన్ను వెదకి వెదకి వచ్చెను, దరి చేర్చి అత్తుకొనెను, నా పాపమంత మన్నించి క్రొత్త మనిషిలాగా మార్చెను. సహోదరి సహోదరులారా, జీవితంలో కోల్పోయే పరిస్థితులను బట్టి, అంధకారాన్ని బట్టి ఏ విధముగా నన్ను నేను కోల్పోతున్నామని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుతున్న అంధకారం అనే జీవితం ఏ విధముగా నన్ను నడిపించలేని స్థితిగా మార్చబడి, అంధకారం అనే జీవితం ఏ విధముగా నాకు ఆటంకంగా మార్చబడి ఉందని, అంధకార జీవితం ఏ విధమైన శోధనకు నన్ను ఆటంకంగా చేర్చబడి ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కోసం జీవింపబడే బిడ్డలమని, దేవుని కోసం ఏ విధముగా జీవించాలని, దేవుని కోసం ఏ విధముగా నా జీవితాన్ని పరిపూర్ణముగా జీవింపబడే జీవితముగా మార్చబడినప్పుడు నా జీవితంలో ఏ విధమైన దేవుని అనుగ్రహం, ఆశీర్వాదం అనే జీవితముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఆటంకపరిచే అంధకారం నా జీవితాన్ని ఏ విధమైన శోధనకు కారణంగా మార్చబడి ఉందని, అంధకారం అనే జీవితం ఏ విధమైన శోధన చేత నన్ను బాధించే పరిస్థితిగా ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోతున్న పరిస్థితులు, ఏ విధమైన శోధనకు ఆటంకంగా మార్చబడిన నా జీవితం, దేవుని కోసం జీవింపబడే బిడ్డలుగా ఉండుటకు దేవుని అనుగ్రహముగా మార్చబడి ఉన్న ఈరోజు అంశముగా, దేవుడు ఏ విధముగా నన్ను నడిపించే దైవముగా ఉండుటకు, నాలో కలుగుతున్న అంధకారం ఏ విధమైన నాకు ఈరోజు
దేవుని కోసం జీవింపబడే అంధకారం అనే జీవితం ఆశీర్వాదానికి ఏ విధమైన శోధనకరంగా మార్చబడి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి నా జీవితంలో కోల్పోతున్న విధానమును, ఏ విధమైన శోధన చేత బంధించబడే విధానమును, ఏ విధమైన శోధన చేత నడిపించబడే విధానమును, అంధకార జీవితంలో కోల్పోతున్న స్థితిని బట్టి, అంధకార జీవితంలో పరిపూర్ణమైన అనుగ్రహం చేత నింపబడే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం చేత పరిపూర్ణముగా అనుగ్రహించే జీవితాన్ని ఏ విధముగా నడిపించే దైవముగా మార్చబడునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం రక్షణ జీవితముగా ఈరోజు అంశంలో పరిపూర్ణమైన జీవితం దేవుని ఆశీర్వాదం అనే జీవితముగా మార్చబడే జీవితమని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోతున్న ప్రతి పరిస్థితిని, జీవితంలో కోల్పోతున్న అంధకారమును, ఏ విధమైన శోధన చేత ఆటంకపరిచే విధానమును, నా జీవితాన్ని కోల్పోతున్న స్థితిని బట్టి ఏ విధమైన శోధన నన్ను ఆటంకపరిచి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కోసం ఏ విధముగా బ్రతికే దేవుని బిడ్డలుగా, దేవుని కోసం ఏ విధముగా జీవింపబడే దేవుని అనుగ్రహముగా, నా జీవితాన్ని ఏ పరిస్థితి చేత నేను కోల్పోతున్నానని, నా జీవితంలో ఏ శోధన చేత నేను బంధించబడే జీవితముగా మార్చబడి స్థితిని కోల్పోతున్న పరిస్థితులను బట్టి నన్ను నేను ఏ విధమైన అంధకారమనే జీవితాన్ని కోల్పోతున్న స్థితిగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ శోధన చేత నన్ను బంధించుటకు ఈరోజు ఆటంకంగా మార్చబడి, ఏ శోధన చేత నన్ను బాధించుటకు ఆటంకంగా మార్చబడిన ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ప్రేమాభిషేకముల్చే నన్ను నింపి నడుపుచున్నాడు, ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుచున్నాడు, సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను. సహోదరి సహోదరులారా, పరిస్థితిని బట్టి ఏ విధమైన జీవితంలో కోల్పోతున్న స్థితిని బట్టి, జీవితంలో కోల్పోతున్న అంధకారాన్ని బట్టి, ఏ విధమైన జీవితంలో దేవుని స్థితి నాకు ఆటంకంగా మార్చబడి, జీవితంలో ఏ విధమైన శోధన చేత నన్ను నేను బాధించబడే విధానముగా, జీవితంలో అంధకారముగా మార్చబడి ఏ విధమైన శోధన చేత నన్ను నింపే దేవుని బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితిని బట్టి జీవితంలో కోల్పోతున్న విధానమును, పరిస్థితిని బట్టి కోల్పోతున్న స్థితిని బట్టి నన్ను నేను ఏ విధముగా కోల్పోయే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కోల్పోయే విధానమును, పరిస్థితిని బట్టి ఏ విధమైన అంధకారముగా మార్చబడే జీవితముగా, అంధకారం అనే జీవితంలో ఏ శోధన చేత నింపబడే ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులను బట్టి జీవింప చేయు దేవుడని, నన్ను నేను కోల్పోతున్న విధానమును బట్టి, నన్ను నేను కోల్పోయే పరిస్థితులను బట్టి ఏ విధమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితిని బట్టి జీవితంలో కోల్పోయే విధానమును, పరిస్థితిని బట్టి కోల్పోతున్న పరిస్థితిని బట్టి
జీవితంలో అంధకారముగా మార్చబడే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని కోల్పోయే పరిస్థితిగా అంధకారం అనే జీవితం ఏ విధముగా అల్లుముకున్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు జీవితంలో కోల్పోతున్న స్థితిని బట్టి ఏ విధమైన శోధన చేత నన్ను బాధించే విధానమును, ఏ విధమైన శోధన చేత నడిపించబడే విధానము, ఏ విధమైన శోధన చేత ఏ విధమైన అంధకార జీవితం నన్ను అలుముకున్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు జీవితంలో కోల్పోతున్న సమస్యల్ని బట్టి, జీవితంలో కోల్పోతున్న పరిస్థితిని బట్టి ఏ విధమైన శోధన చేత నన్ను నింపబడి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ పరిస్థితి చేత అంధకారం అనే జీవితం నన్ను అలుముకున్నప్పుడు ఏ విధమైన శోధనను బాధించే పరిస్థితిగా ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ పరిస్థితి చేత కోల్పోయే విధానం, నన్ను నేను అంధకారముగా మార్చబడినప్పుడు, నా జీవితంలో ఏ పరిస్థితి చేత జీవింపడే హృదయమును, నా జీవితంలో ఏ పరిస్థితి చేత అంధకారముగా మార్చబడే పరిస్థితిని బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ శోధన చేత నింపబడి నా జీవితాన్ని కోల్పోతున్న విధానమును, నా జీవితంలో జరుగుతున్న సమస్యల్ని బట్టి ఏ విధమైన జీవితం చేత నన్ను ఆటంకపరిచే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కోల్పోతున్న పరిస్థితులను, అంధకారం అనే జీవితం చేత బాధించే విధానమును, నన్ను నేను దేవుని ఆశీర్వాదం కోల్పోయే పరిస్థితి ఏ విధముగా కోల్పోతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కోసం జీవింపబడి కోల్పోయే విధానమును, పరిస్థితిని బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ పరిస్థితి చేత కోల్పోయే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నన్ను పాలించు యేసు, నిన్ను ఎవరని ఎరిగితినే, సత్యవంతుడా సదమేలను చేయువడా, సదమేలను చేయువడా, నన్ను పాలించు యేసు, నిన్ను ఎవరని ఎరిగితినే, సత్యవంతుడా సదమేలను చేయువడా, సదమేలను చేయువడా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధమైన అంధకారం, ఏ విధమైన శోధన చేత నింపబడే పరిస్థితి, ఏ విధమైన జీవితంలో ఏ ఆటంకం నన్ను బాధించే పరిస్థితిగా ఉన్నప్పుడు, ఏ ఆటంకం చేత విరోధమైన కార్యములు నా జీవితంలో జరుగుతున్నప్పుడు, పరిస్థితిని బట్టి ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణముగా దేవుడు అనుగ్రహిస్తున్న జీవితం అంధకారం లేని జీవితం అని, నన్ను నేను కోల్పోతున్న పరిస్థితిని బట్టి ఏ విధమైన జీవితంలో దేవుడు నాకు అనుగ్రహించే ఆశీర్వాదం, ఏ పరిస్థితిని బట్టి నా జీవితంలో అనుగ్రహించే ఆశీర్వాదం అని కోల్పోతున్న విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే జీవితం పరిపూర్ణమైన జీవితముగా మార్చబడే విధానమును, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం కోల్పోతున్నప్పుడు నన్ను నేను ఏ విధముగా దేవుని కోసం
జీవింపబడే వ్యక్తులుగా మార్చబడే జీవితమని, కోల్పోయే విధానమును దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదముగా మార్చబడే విధానమును, నన్ను నేను ఏ విధమైన శోధన చేత బాధింపబడే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కార్యములు నా జీవితంలో ఏ విధమైన కార్యములకు దేవుడు అనుగ్రహించే జీవితానికి ఆశీర్వదింపబడే జీవితముగా నా జీవితంలో ఏ విధమైన ఆటంకపరిచే విధానం ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితిని బట్టి కోల్పోయే విధానమును, దేవుని కోసం ఏ విధముగా నేను జీవింపబడే విధానమును, నా పరిస్థితిని బట్టి దేవుడు అనుగ్రహించి అనుగ్రహముగా మార్చబడే విధానమును, కోల్పోతున్న పరిస్థితులను బట్టి ఏ విధమైన దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదముగా మార్చబడలేని నా జీవితం ఏ విధముగా జీవింపబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి నన్ను నేను కోల్పోతున్న విధానమును, ఏ విధమైన శోధన చేత బాధింపబడే విధానమును, నా జీవితంలో ఏ పరిస్థితి చేత ఆటంకపరచబడి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే స్థితిని బట్టి కోల్పోయే విధానమును, నన్ను నేను ఏ విధమైన శోధనకు బలిగా మార్చబడే విధానమును, శోధన నన్ను ఏ విధముగా అంధకారముగా మార్చబడినప్పుడు నా జీవితం అంతా శూన్యముగా మార్చబడే విధానమును, కోల్పోతున్న పరిస్థితిని బట్టి నా జీవితమే అంధకారమని, నన్ను నేను ఏ విధముగా మార్చుకొని జీవితముగా నన్ను నేను కోల్పోయే పరిస్థితిని బట్టి ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితిని బట్టి ఈరోజు అంశం ద్వారా ఏ విధముగా ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించి అనుగ్రహంగా ఉన్నాడని, పరిపూర్ణమైన జీవితంలో కోల్పోతున్న పరిస్థితిని బట్టి పరిపూర్ణమైన జీవితముగా మార్చబడే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరులు దూషించునప్పుడు నీలో ఉత్సాహపరచువాడా, వాటిన్ భరింప బలమిచ్చి దరి నన్ను చేర్చువాడా. పరులు దూషించునప్పుడు నీలో ఉత్సాహపరచువాడా, వాటిన్ భరింప బలమిచ్చి దరి నన్ను చేర్చువాడా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధమైన శోధనను ఆటంకంగా మార్చబడినప్పుడు దేవుడు అనుగ్రహించే జీవితం కోల్పోతున్నామని, అంధకారం అనే జీవితం ఏ విధముగా నన్ను ఆటంకపరిచే ఈరోజు అంశముగా, అంధకారం అనే జీవితం ఏ విధముగా నన్ను నేను కోల్పోతున్న పరిస్థితిని బట్టి, జీవితంలో ఏ విధమైన అంధకారం నన్ను ఆటంకపరిచే విధానమును ఈరోజు అంశం ద్వారా అదే అంధకారముగా మార్చబడే నా జీవితమును సమస్యలకు ఏ విధముగా ఆటంకంగా మార్చే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోతున్న పరిస్థితులను బట్టి నా జీవితాన్ని ఏ విధముగా అంధకారం అనే జీవితం నన్ను ఏ విధముగా ఆటంకపరిచే విధానమును, అంధకారం అనే జీవితం చేత నన్ను నేను బాధించుకునే విధానముగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి దేవుడు అనుగ్రహించే జీవితంలో ఏ పరిస్థితి చేత జీవింపడే విధానమును, ఏ పరిస్థితి చేత ఆటంకపరిచే విధానమును, నన్ను నేను కోల్పోయే పరిస్థితిగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఆశీర్వదించేదను అన్న అంశం ద్వారా నా జీవితంలో ఏ పరిస్థితి చేత ఈరోజు జీవించే విధానముగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం.
ఒంటరి విసిగించినప్పుడు మంచి తోడుగా నుండువాడా, నీ ఆత్మతో నన్ను నింపి అభిషేకం చేయువాడా. సహోదరి సహోదరులారా, అందుకే ఆశీర్వదించేదను అన్న అంశముగా అంధకారం అనే జీవితం ఏ విధముగా ఆటంకపరిచే విధానం ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం.